హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటున భద్రపరిచారు. దేవునికి స్తోత్రం. ఆయన మహాకృప తప్ప మరేమీ కాదని వాగ్దానం చేస్తూ ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన రక్షకుడై ఉన్నాడు గనక ఆయన మనం ఎలాగ ఆరాధించినా ఆయన రుణం తీర్చలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా నిండి వందనాలు. మా దైవ సన్నిధి మినిస్ట్రీ నుంచి ప్రియులారా, ఈ యొక్క గ్రేస్టీ వర్తమానం దేవుని యొక్క కృప, ఆయన ఏర్పాటు తప్ప మరేమీ కాదు. ఈ యొక్క మరి ప్రోగ్రాం ప్రత్యేకంగా చూస్తూ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ నా నిండి వందనాలు. టీవీ ముందు కూర్చుని ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యము ఆశ్చర్యమే. దేవుడు మనల్ని సమృద్ధిగా పోషించి ఆయన నడిపించే దేవుడు అని చెప్పి ఆయన వాగ్దానం చేసిన తండ్రి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తే దేవుడు ఎలాగా పిల్లరా మనము ఆయన చేసే కార్యాలు కంటి కనపడ కార్యాలు ఆయన చేస్తూ దేవుడు కొన్ని ఆజ్ఞలు కట్టడలు మనకి ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనం బైబిల్. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే పిల్లరా, దేవుడు ఏ సమయానికి ఏది ఇస్తానో, మరి ఎలాగ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన. ఈ భూమి మీద మనల్ని సృష్టించి దేవుడు మనకి ఏమి కావాలో అన్నీ అనుగ్రహించినటువంటి ప్రియ పరలోకపు తండ్రి అంటున్నాడు. చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నా కట్టడలను బట్టి చూడండి అనుసరించి నడవాలంటండి. ఏంటి ఆ కట్టడలు అంటే, 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నా మాటలు, నా ఆజ్ఞలు, నా కట్టడలు అనుసరించి నడిస్తే ఆయన అంటాడు, వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తాను, మీ భూమి పంటనిస్తుంది అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక సస్యం మరి సరైనటువంటి పంటను అనుభవించక వాళ్ళు మరి ఆ భూమి ఆ యొక్క పంట కోసం, ఆ వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది భూమి మీద ఉండగా ఎన్నో పట్టణాలు, ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో, అనేక స్థలాల్లో, ఎందుకంటే వర్షం లేని ప్రాంతాలు కూడా ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన అంటాడు చాలా చక్కని మాట, మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు నడుచుకుని మరి అనుసరించి నడిచిన ఎడల, ప్రవర్తించిన ఎడల మీ భూమి ఏం చేస్తుంది, పంటనిస్తుంది అని చెప్పాడండి. మీకు నేను సమృద్ధిగా వర్షాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, కొన్ని ప్రాంతాల్లో మేము ఒకసారి కర్ణాటక ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చెప్పేవారు ఏమనంటే, మా ప్రాంతానికి, మా ఏరియాకి వర్షము లేదు, వర్షము కురవాలని ప్రార్థన చేయండి అని చెప్పారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే వర్షము, ఎందుకంటే భూమి పండాలి, చేను పండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది సస్యము. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చాలామంది అనుకోవచ్చు, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, వర్షం అవసరం లేదండి అనుకోవచ్చు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయినా సరే పిల్లరా, ప్రపంచవ్యాప్తంగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే నీ ఒక్కడవే కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రజలకి ఏం అవసరం అంటే ఆయన అంటాడు, సస్యమే ఆ యొక్క ప్రత్యేకంగా ఆ పంట పొలాలు పండాలి అంటే నీళ్ళ అవసరం అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈ లోకంలో ప్రియులరా, ఈ భూ పంట కోసం ఈ మానవుడు ఎంత ఎదురు చూస్తున్నాడో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆత్మీయ జీవితంలో నీ స్థితిగతులు మార్చాలని, నీవు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, ఆశీర్వదించాలని దేవుడు
వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన నమ్మదగిన దేవుడు గనక చూడండి. లేవియ కాండంలో మనం చూస్తే 26వ అధ్యాయము ఆ 3వ వచనములో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలు అనుసరించి వాటిని అనుసరించి నడుచుకున్నట్లు ప్రవర్తిస్తే మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ ఫలం చెట్లు ఫలిస్తాయి అని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ టైంలో వర్షం కావాలో ఆ వర్షాన్ని దేవుడు నీకు ఇస్తానని అభయం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, వర్షాకాలంలో వర్షం ఇచ్చేదను, ఇంకా మీ తోటలు ఫలిస్తాయి, మీ పశువులు పాడి పంట సర్వము ఆశీర్వదించబడాలి అంటే ఎవరి మాట వినాలి అంటే దేవుని మాట వినాలి అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలామంది ఇంకా లోబడినటువంటి ప్రజల వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఆయన చెప్తున్నాడు, ఏంటి ఆజ్ఞలు, ఏంటి ఆ కట్టడలు అంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే 6 దినాలు కష్టపడి 7వ దినంలో దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత మహిమ అంటే చెప్పలేని మహిమను ఆయన మరి చూపిస్తూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు 6 దినాలు కష్టపడి పని చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఆయన అంటాడు, ఇదిగో మీ ఫలము ఏమిస్తుంది అంటే చెట్లు ఫలితాన్ని ఇస్తాయటండి, ఫలిస్తాయంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. మీ చెట్లు ఫలించాలన్నా, మీ వ్యవసాయం ఫలించాలన్నా, మీ పాడి పశువులు ఫలించాలన్నా, మీ బిడ్డలు ఫలించాలన్నా ఆయన కృప తప్ప మరేమి కాదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఇంకా కిందకి మనం చదివితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, భయం అనేటువంటిది మానవుణ్ణి వెంటాడుతూ ఉంది. క్షేమం లేదు పిల్లరా, సంతోషం లేదు, భయము, అప్పుల భయం, రుణ భయం, రణభయం, శత్రు భయం, సమస్యతో అల్లాడిపోతూ మరి క్షేమం లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలు ప్రజలు ఉన్నారని చెప్పి దేవుడు ఆనాడు ఇవన్నీ ఈ గ్రంథములో రాసించాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మీ ఇంట్లో మీరు నిర్భయంగా ధైర్యంగా పండుకోగలుగుతున్నారా అంటే లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవునా కాదా చెప్పండి? నిజమే, చాలా అద్భుతం. మంచి మంచి గృహాలు కట్టుకుని మంచి సర్వము మరి ఆశీర్వాదంతో నింపబడి సమస్తాన్ని ఆయన వాగ్దానం చేసిన రీతిగా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో నీ లైఫ్లో నువ్వు ఆలోచన చేస్తే అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ ధైర్యంగా పండుకోలేకపోవడానికి గల కారణం పిల్లరా అపవాది. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అంటాడు, మీ దేశంలో పిల్లరా, మీ కుటుంబాల్లో మీరు క్షేమంగా పండుకొందరు. ఎంత అర్థమిచ్చే వాక్యం అంటే ఆయన అంటాడు, మిమ్మల్ని ఎవడునూ భయపెట్టడు. హల్లెలూయా. భయం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంట్లో పడుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? అప్పులు బాలైపోయి అప్పులు భారంతో ఇంట్లో ఉంటే ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి కలిగిద్దని చెప్పి, అలాగే దేవుని వాక్యం చెప్తూ ఉంది, మీరు సమృద్ధైన పంట కోసెదరు, మీరు సమృద్ధైన పంట మీకు ఇస్తాను, వర్షాకాలంలో వర్షం ఇస్తాను, మీరు సమృద్ధైనటువంటి పంటను మీరు అనుభవిస్తారు అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఆయన అంటాడు, చాలా చక్కని మాట. కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆయన అంటాడు, ఇంకా కిందకి మనం చదివితే, ఆ దేశంలో దుష్టమృగులు లేకుండా చేసేదను, మీ దేశానికి ఖడ్గము రాదు. దేవుడు వాగ్దానం. మీరు మీ శత్రువులను తరిమెదరు. చూడండి, దేవుని వాక్యం ఎంత అర్థం ఉందంటే, మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముతారు, మీ శత్రువులు ఎదుట ఖడ్గము చేత కూలిదురని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి ప్రిల్లరా, ఆయన అంటాడు, భయం అనేది మానవుణ్ణి వెంటాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే భయము చాలా, రణభయం, శత్రు భయం. ఎందుకంటే ప్రిల్లరా, కష్టపడుతున్నారు కానీ ఫలితం లేకపోవడంలో, చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక, చాలా ప్రాంతాల్లో నీరు లేక, చాలా ప్రాంతాల్లో పిల్లరా అల్లాడిపోతున్న ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు కనుక ఆనాడే దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తే ఆయన అంటాడు, మీరు చక్కగా నా మాట వింటే వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను. దేవుని స్తోత్రం. చూడండి, ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, మనము ఆయన ఎదుట ప్రిల్లరా మోకాళ్ళుని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఆయన అంటాడు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని ఆయన్ని ఆరాధించాలని బైబిల్ చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మంచి సంతోషాన్ని చాలామంది ఏం చేస్తారంటే మరి ప్రిల్లరా దేవుని మాటకు లోబడక ఉండేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇంకా అంటాడు ఆయన మాట వింటేనంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన అంటాడు 9వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థిరపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం ప్రియులరా. దేవుడు ప్రేమించేది ప్రియులరా. ఎందుకు ఈ ప్రేమ? దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే చెప్పసఖ్యం కాని కార్యాలు అయినా మన లైఫ్లో చేస్తా ఉన్నాడు. చూడండి, ఆయన అంటాడు ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షిస్తాను అంటే కరుణిస్తాను, మీ మీద నేను జాలి పడతాను. ఇంకా ప్రియులరా భోజనం లేనివారు, ఇంకా ప్రియులరా మంచి మంచి గృహాలు లేనివారు, ఇంకా రుణభారాలతో సమస్యలతో అల్లాడిపోతున్న ప్రజలు, ఇంకా జీవితం మీద విరక్తి కలిగిన ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ మీద కటాక్షం చూపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనుషుల కటాక్షం కాదు కానీ ప్రియులరా దేవుడు నీ మీద నీ కుటుంబం మీద ఆయన వాగ్దానం చేస్తుంటున్నాడు. ఇదిగో నీ మీద నీ కుటుంబం మీద నా కటాక్షాన్ని చూపుతానని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన కటాక్షం అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, నువ్వు ఎంతగా దేవుడు ప్రియులరా మరి సమృద్ధిగా భుజించి సమృద్ధిగా తిని మరి సమృద్ధిగా ఆశీర్వాదం పొందుకుంటున్నావు అంటే దేవుణ్ణి ఎలాగ మహింపరిచిన ఆయన రుణం తీర్చలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు మిమ్మల్ని నేను విస్తరింప చేస్తాను, నేను మీతో చెప్పింది నెరవేరుస్తానంటాడండి. మనుషులు నెరవేర్చరు కానీ ప్రియ సహోదరుడా, మనుషులు సహాయం చేయలేరు కానీ ఇదిగో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయనే నీకు సహాయం చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన చెప్తున్నాడు, మనుషులు చేయలేని కార్యం నేను చేస్తాను గనుక నేను మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలం నిలవై ఉన్న పాత కలిగిన ధాన్యాన్ని తింటారు మీరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన చెప్తున్నాడు 10వ వచనంలో కూడా, మీరు చాలా కాలము నిలవై ఉన్నటువంటి మరి పాత కలిగిన ధాన్యమును తిందురు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. దేవునికి స్తోత్రం. నా మందిరం మీ మధ్య ఉంచెను. హల్లెలూయా. ఎంత వాగ్దానం చేశాడండి ఆయన. దేవుడు మాట వింటే పోషించేటువంటి ఆశీర్వాదం. పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన చాలా కష్టపడతారు కానీ ఏమవుతుంది చెప్పండి, చక్కగా పండిస్తారండి చాలామంది. పండించిన తర్వాత చేతికి వచ్చే టైంలో ఏమైపోతుంది చెప్పండి పిల్లరా, భయంకరమైనటువంటి వర్షము చేత కొట్టబడి ఏమవుతారు, చాలా నష్టపోతారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు అంటున్నాడు, వర్షాకాలంలో వర్షం ఇస్తాను, మీ చేతికి ధనధాన్యములు వచ్చినప్పుడు సమృద్ధిగా ఇంకా ఎండ ఇస్తానని చెప్పడమే ఇంకా ఆయన మాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత అర్థం ఉందంటే, ప్రియా సహోదరి సహోదరుడా, చూడండి ఆయన అంటాడు నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను. హల్లెలూయా. ఎంతో ఆశీర్వాదం. చూడండి, మనం చిన్నప్పుడు చాలా కష్టాలు పడేవారు. మనం చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చాలా కష్టాలు పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లరా, ఆ రోజుల్లో ధాన్యం విషయంలో మరి చాలా బియ్యం అవ్వాలంటే చాలా ఇబ్బందులు పడి రోట్లో పోసి దంచి అవి చెరిగి చాలా శ్రేష్టమైనటువంటి బియ్యము అవి సమృద్ధి అవడానికి అవి శ్రేష్టం అవడానికి చాలా కష్టపడేవారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు చెప్పండి, చక్కగా మిల్లులో వేసి ఆడించి చాలా ప్యూర్ వైట్ వచ్చేటట్టుగా మరి శ్రేష్టమైనటువంటి బియ్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగా దేవుడు ఈ కాలంలో ఈ ఏర్పాటు ఇచ్చాడు మనకి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు పెద్దవాళ్ళు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను మీతో చేసిన నిబంధన స్థాపించదను, స్థిరపరుస్తానంటున్నాడు ఆయన. కాబట్టి మీరు చాలా కాలం నిలవైన పాత కలిగిన ధాన్యమును తినేదరు. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. దేవుడు ఎలా పోషిస్తానంటున్నాడు. ఆ రోజుకి ఆ రోజు అని చెప్పట్లేదు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక.
చాలామంది అనుకోవచ్చు ఏ రోజు ఆ రోజే చాలండి, దేవుని స్తోత్రం. నిజమే, కానీ ప్రభు వాగ్దానం ఏంటంటే ఆయన అంటాడు చాలా చక్కని మాటలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలు చూడండి అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, చూడండి ఎలా ప్రవర్తించాలి అంటే మనం ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మరి అనుసరించి నడిస్తే ప్రవర్తిస్తే ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తే ఆయన అంటాడు ఎంత ఆశీర్వాదం అంటే చెప్పలేని ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు మీ భూమి పంటనిచ్చును. చూడండి ప్రియులారా, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు అది మరి నూర్పు సాగుచెడును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా. ఎంత ధైర్యం ఇచ్చాడండి ఆయన, ఎంత అభయం ఇచ్చాడండి ఆయన, ఎంత ధైర్యాన్ని ఇచ్చాడైనా, ఏ అభయం ఇచ్చాడైనా. ఈ లోకములు ఎవరైనా ఇవ్వచ్చా, ఇవ్వగలరా అంటే ఎవరు ఇవ్వలేరు. మీ దేశంలో మీరు చేస్తున్న మీ చేతుల కష్టార్జితాన్ని మీరు భుజించి మరి చాలా చక్కగా మీ దేశంలో మీ గ్రామంలో మీ ప్రాంతంలో మీ ఇంట్లో ఆయన అంటున్నాడు శుభం సంతోషముగా మీరు నివసిస్తారు, మీకే అభయము రాదు అని చెప్పి దేవుడు అభయం ఇచ్చాడండి. అపాయం రాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి ఆయన వాగ్దానం చేసిన మాటల్లో మనం చూస్తే పిల్లరా భుజించడానికి కూడా అర్హత ఉండాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది దేవుడు వాగ్దానం చేసిన దేవుడైన నమ్మదగిన దేవుడైన దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రభు అంటున్నాడు అలా భుజించాలి అంటే కష్టపడింది, అలాగా మరి కష్టార్జితం అనుభవించాలి అంటే ఆయన కృప తప్ప మరేమీ కాదండి. చాలామంది అంటారు కష్టపడుతున్నాం కానీ ప్రయాసపడుతున్నాం కానీ చాలా కష్టపడి డబ్బు ఖర్చు పెడుతున్నాం కానీ మేము తినే టయానికి మాకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, మేము భుజించడానికి కూడా మా దగ్గర లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ప్రియులారా ఆయన వాగ్దానం చేశాడు కనుక అది నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాటలో మనం చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది మీరు తృప్తిగా తిని, దేవునికి స్తోత్రం కలిగిన గాక, మీరు తృప్తిగా భోంచేసి, దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు కష్టపడుతున్నాం కానీ తృప్తి లేదండి, తృప్తి లేదు, మా కుటుంబంలో తృప్తి లేదు, భుజించడానికి సమృద్ధిగా మేము తినడానికి లేదు అని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ ప్రభు అంటున్నాడు మీరు నా మాటను అనుసరించి నడవండి, నా ఆజ్ఞలు గైకోండి, నేను చెప్పినట్టు చేయండి, మీకే లోటు రాదు. దేవుని స్తోత్రం. విత్తనాలు వేసావా చక్కగా ఫలిస్తావు, శ్రేష్టమైనటువంటి ఫలితం, చక్కగా ఊడిపూడుస్తావు. చూడండి పిల్లరా రోజులు దగ్గరికి వచ్చి కొలది అది ఏమవుతుంది అంటే విస్తరించి ఫలిస్తూ ఉందండి. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు సమయం వచ్చినప్పుడు నేను చక్కటి శ్రేష్టమైనటువంటి వర్షాన్ని ఇస్తాను అన్నాడండి. హల్లెలూయా. మీ దేశంలో మీ ప్రాంతంలో మీ ఏర్పాట్లో నువ్వు కష్టపడిన దానికి ఆయన అంటాడు చాలా చక్కని శ్రేష్టమైన నీరు నేను ఇస్తాను, వర్షాన్ని ఇస్తాను, వర్షమునిచ్చేదను. మీ భూమి ఎలా ఉంటుంది పంటతో నింపబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. పంటతో నింపబడుతుంది. పంట పండడానికి చూడండి ఎంత ప్రయత్నం చేస్తారండి. ప్రారంభం నుంచి పిల్లరా విత్తనం వేసిన దగ్గర నుంచి అది మరలా కోసి చేతికొచ్చి పంట సమృద్ధిగా వచ్చే వరకు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు చెప్పండి, కష్టపడతాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు వ్యవసాయదారుడు కష్టపడతాడు, ప్రయాసపడతాడు. నిజమే. కాబట్టి నీవు తృప్తిగా భుజిస్తావు ఎప్పుడు అంటే నువ్వు నా మాట వింటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి మీరు నా మాట వింటే తృప్తిగా భుజిస్తారు. హల్లెలూయా. నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను, పాత ధాన్యం తింటావు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాను నిన్ను, సమృద్ధిగా దీవిస్తాను నిన్ను, సమృద్ధిగా నీ పంట పొలాలు ఆశీర్వదించబడతాయి అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది కష్టపడతారు కానీ తినే టైం వచ్చేటప్పుడు వారికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది చాలా సంవత్సరాలు నిలవ ఉన్నటువంటి పాత కలిగిన ధాన్యాన్ని మీరు తినేదారు, క్రొత్తది వచ్చినా సరే ఆ పాత ఇంకా మిగిలే ఉంటుందంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు
ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, పిల్లరా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన్ని పిల్లరా అనుసరించి నడిస్తే ఆయన అంటాడు చక్కగా మీరు ప్రవర్తిస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియ సహోదరి, వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావేమో, చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారేమో, చాలా సంవత్సరాల నుంచి మీరు ఇంకా దీనస్థితిలో ఉన్నారేమో. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు నా మాటలు విని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిస్తే ఇదిగో మీ ప్రాంతానికి నేను చక్కటి వర్షాన్ని ఇస్తాను అని చెప్పాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, బైబిల్ చెప్తా ఉంది వర్షాకాలంలో వర్షం ఇస్తాను. ఏమండి, చాలా మరి ప్రపంచంలో మనం చూస్తే చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో ఎండ కాస్తుంది, ఎండాకాలంలో వర్షం వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా చేతికొచ్చే టైంలో వర్షం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? బాధపడుతూ ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నా మాటలు వింటే మీరు ఎంత కష్టపడుతున్నారో, మరి పిల్లరా ఎంత ప్రయాసపడుతున్నారో. ఏదైనా సరే చూడండి, ఏం చేసినా వ్యవసాయంలో కలిసి రావాలి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, తగిన సమయంలో వర్షం కాలంలో వర్షము, ఎండాకాలంలో ఎండ వస్తేనే ఆ వ్యవసాయదారుడికి గిట్టుబాటు అవుతుందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన అంటాడు చాలా చక్కని మాటలు, కాబట్టి నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహాయపడదు, నేను మీ మధ్యను నడిచెదను, మీకు దేవుడిన ఇందును, మీరు నాకు ప్రజల ఇందురు. చాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను మీకు దేవుడినై ఉంటాను, నేను మీ మధ్యలోనే ఉంటాను, నేను మీ గృహంలోనే ఉంటాను, మీ ఇంట్లోనే ఉంటాను. దేవుని స్తోత్రం. చూసారా, దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులరా. మన ప్రాంతంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి మన భారతదేశ సంప్రదాయం ఏంటి చెప్పండి? వ్యవసాయం. కష్టపడి పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రయాసపడేటువంటి ఈ యొక్క వ్యవసాయదారుడు పడే ప్రయాస ఎలాగో అలాగే ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ స్థితి కూడా మారిపోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి. సంవత్సరాలు జరుగుతుండగా నీ స్థితిని మరి ప్రత్యేకంగా ఉండాలి. నీ కుటుంబము ఫలితం పొందాలి, నీ కుటుంబం రక్షించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. పరిశుద్ధాత్మనే నీరు నీ కుటుంబానికి అవసరం. పిల్లరా, వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు నీరు ఎంత అవసరమో అలాగే నీ కుటుంబానికి ప్రార్థన అవసరం, నీ కుటుంబానికి వాక్యమనే నీరు అవసరం, నీ కుటుంబానికి పరిశుద్ధాత్మనే నీరు అవసరం. నీ కుటుంబం ఎదగాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే అద్భుతమైనటువంటి రీతిలో ఫలితాన్ని చూస్తావు నా కుమారుడా. కాబట్టి ఎంత కష్టపడుతున్నావు, రాత్రి పగలు ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుని వాక్యం చెప్తామంతే. ఆత్మీయ స్థితిలో కూడా అలాగే వృద్ధి పొందాలని, పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన రీతిలో ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటూ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీరు అడిగినప్పుడు నా వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తాను, మీరు ప్రార్థన చేసినప్పుడు నా అభిషేకం మీ మీద ఉంచుతాను, మీరు ప్రార్థించినప్పుడు నా సన్నిధిలో నిలిచినప్పుడు ఆత్మ వర్షాన్ని ఇస్తానని దేవుడు మోడు బారిపోయిన నీ జీవితాన్ని మరలా సిగిరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ అయ్యా, ఈ వర్తమానం వింటూ ఈ టీవీ ముందు కూర్చుని ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మోడు బారిపోయిన జీవితం అలాగే ఉండదు, కానీ వాక్యమని నీటితో అది మరలా ఫలించును, మరలా చిగురు పట్టును, మరలా కాయలు కాయను, మరలా ఆశీర్వదించును. ఇదిగో నీ జీవితాన్ని సంపూర్ణంగా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. తండ్రి, నీ కార్యం నూతనపరచండి. నీ బిడ్డలైన కుటుంబాన్ని, నీ బిడ్డలైన వారిని ఆశీర్వదించు బాబు. ఎవరిని మీరు ఒట్టిగా విడిచిపెట్టద్దు. మెండైన దీవెనలు ఇమ్మని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. మరియు ప్రియులారా, ప్రతి నెల 1వ తారీఖున జరుగుతున్నటువంటి అభిషేక ఆరాధన ఉండ్రాజవరంలో మరి నెలకూడుక ద్వారా ఎన్నో కార్యాలు చేయగలుగుతున్నాడు తండ్రి. మరి తప్పనిసరిగా పాల్గొండి, ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు. అమ్మగారు అయ్యగారు వందనాలు. సంఘ సంతృప్తి చిన్న అయ్యగారికి నిండారు వందనాలండి. నేనైతే ఇక్కడికి రావాలని ఇప్పుడు అనుకోలేదు. మా అమ్మమ్మ అయితే మా పిన్నిగారండి నన్ను ఎంతగానో మరి ఇక్కడికి తీసుకురారా అంటే నేను రాను అనుకుంటాను ఇక్కడికి వచ్చానండి. వచ్చినప్పుడు అయ్యగారు అన్నారు, నీ సమస్యలు ఏంటమ్మా అంటే, ఇలా బాబు అప్పుల పాలు అయిపోయాడండి. అప్పుల్లో ఇల్లు కట్టుకుందాం అన్నట్టుగా నేను వచ్చాను. అంతట్లోకేమో వాడు ఇన్ని అప్పుల పాలు అనే విషయం నాకు కూడా తెలియదు. బ్యాంకు వాళ్ళు నా ఇంటికి వచ్చి నా తలుపు తట్టి ఇలా మీ అబ్బాయి ఏం అప్పులు కట్టట్లేదు అనే విషయం నాకు వాళ్ళు వచ్చి నా తలుపు తట్టేదాకా కూడా నాకు అప్పుల పాలు అయిపోయి ఇంత కుంగిపోతున్నాడు, చావు బతుకుల మధ్యన ఉన్నాడు అన్న విషయం నాకే తెలియదండి. అప్పుడు ఏరా బాబు అంటే ఇప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. 10 లక్షల దాకా అప్పు అయిపోయాడు. మరి అప్పులే చేశాడు క్రెడిట్ కార్డులో డెబిట్ కార్డులో నాకైతే ఇప్పటికీ తెలియదండి. ఇలా ఇల్లు కట్టుకుందాను. అయ్యగారు నువ్వు రంగురంగులు ఇల్లు కడతావు అన్నారండి. అప్పుడు ఆనందపడ్డాను. కానీ అప్పులు ఇక్కడికి వచ్చింది అయ్యగారు అన్నారు 21 వారం నువ్వు రామ్మ అన్నారండి. మొన్న ఇవాళ 15 రోజుల నాటికి 21 వారం పూర్తయింది. ఎలా అయిందంటే నేను 21 వారం కంప్లీట్గా వచ్చానే కానీ వాక్యానికి మాత్రం ఎప్పుడు అందుకోలేకపోయాను. నేను ఒక చోట పట్టుకోటు కోసం పనిచేస్తున్నానండి. అక్కడికి కంపల్సరీ వెళ్ళకపోతే ఒక రోజు వెళ్ళకపోతే రెండో రోజు డ్యూటీకి రానివ్వరండి. ఏ రోజు వెళ్ళకపోతే ఆ రోజు నాకైతే గడవదండి. అలాగని పొద్దున్నే వచ్చి దైవ సన్నిధిలో దైవుని దర్శించుకుని అమ్మగారి చేత అయ్యగారి చేత ప్రార్థన చేసుకుని అలాగే వెళ్ళిపోతున్నాను. అయినా కానీ సన్నయ్య గారి ముఖంలో నేను సంతోషం చూడలేదు. వచ్చి వెళ్ళిపోతుంది నా అయ్యగారి ముఖంలోనే దేవుడిని చూశానండి. నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు నేను అలా వచ్చి వెళ్ళిపోయాను కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. మా అమ్మగారు చచ్చిపోయి 20 సంవత్సరాలు అయిందండి. ఎవరికే అది గవర్నమెంట్కి వచ్చిన స్థలం అండి. మా అమ్మ పేరున వచ్చింది. ఆవిడ ఎవరికీ రాయకుండా చచ్చిపోయిందండి. ఆవిడ చచ్చిపోయినప్పటి నుంచి కూడా నేను ఆ ఇంట్లోనే ఉంటున్నానండి. ఇప్పటికి ఇంటి పన్ను కరెంటు బిల్లు అన్నీ కూడా నా పేరునే వస్తున్నాయండి. నేనే కష్టపడి కట్టుకున్నానండి. కానీ మా పెద్ద తమ్ముడు మా అమ్మ బతికుండి కానీ కాగితం పట్టుకెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలకి తిరిగి నాకు వద్దక్క నువ్వు ఉంచుకుని ఆడు తిరిగి ఇచ్చాడు. చిన్న తప్పుడు నాకు వద్దన్నవాడు అబ్బాయి నాకు కుదరదు, అది 10 లక్షలు ఖరీదు చేస్తుంది, నాకు 3,33,000 రూపాయలు 33 రూపాయలు నాకు వస్తాయి, అది ఇస్తేనే కానీ సంతకం పెట్టనన్నాడండి. కిందటి మీద 1,50,000 రూపాయలు ఒప్పుకున్నాడండి. ఓ 1,00,000 రూపాయలు బ్యాంకులో గోల్డ్ లోన్ తెచ్చుకుని 50,000 రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడు 50,000 ఇచ్చానండి. ఇంకా 1,00,000 రూపాయలు నేను బాకీ ఉన్నాను. ఆ 1,00,000 రూపాయలకి పీక్ మీద కూర్చుని నేను జలగైతే కొంత రక్తం తక్కువ వదిలేస్తుందేమో కానీ ఎముకలో ఉన్న రక్తం అంతా పీడ్చేసి ప్రతి తెల్లారుతుందండి భయం సందడుతుందండి. ఎక్కడ పనిచేసి అక్కడికి వచ్చి రంజకాన బయటకు వస్తావా రావా నానా బూతులండి. దేవుడు ఇక్కడ పాదాలు పట్టుకుంటారు. అయ్యగారు ఇలా చెప్పాను. పెద్దయ్య గారు చిన్నయ్య గారు అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. 1,00,000 రూపాయలు బాకీ 50,000కి ఒప్పుకున్నాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత 50,000కి ఒప్పుకుంటాడు. 50,000 రూపాయలు మొన్న ఒక అయ్యగారు అప్పిచ్చారండి. వాడు బాకీ తీరిందండి. దేవుడు ఎన్నో అద్భుతాలు 1,00,000 రూపాయలు బాకీ 50,000కి ఒప్పించేలా చేశాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించబడలు కాక.